బ్రేకింగ్ న్యూస్ రష్యాలో విమానం కుప్పకూలింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. సుమారుగా 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అయితే ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో విమానం పూర్తిగా దగ్ధమైంది. సో అయితే వరుస విమాన ప్రమాద ఘటనలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. సో ఏదైతే విమానం అటు టేక్ అయిన తర్వాత కూడా కాసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయినాయి. అయితే అప్పటి నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా వెళ్ళి విమానాన్ని పరిశీలించేందుకు అక్కడ ఒక హెలికాప్టర్ వెళ్ళి రష్యా రెస్క్యూ సిబ్బంది అయితే అక్కడ చర్యలు ముమ్మరం చేసింది. సో ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఆ ఫ్లైట్కి సంబంధించిన దృశ్యాలు అయితే ఎక్కడా కనిపించలేదు. దీంతో కాసేపటి తర్వాత విమానం కుప్ప కూలినట్లుగా కూడా మనకైతే వార్తలు వచ్చాయి. సో దీంతో ఈ విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. సో విమానం కుప్ప ఘటనలో ఫ్లైట్ కూడా క్రాష్ అయ్యి మంటల్లో కాలిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. సో విమానం అటు టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. సో వెంటనే కూడా అక్కడైతే రెస్క్యూ సిబ్బంది అయితే సో వేరొక ఫ్లైట్లో వెళ్ళి వేరొక హెలికాప్టర్లో వెళ్ళి సెర్చింగ్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మరో బాక్స్లో మనం చూస్తున్నాము. సో హెలికాప్టర్లో వెళ్ళి అయితే ఆ విమాన జాడని తెలుసుకునేందుకైతే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విమానం అటు టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఏమైందా ఏంటా అంటూ కూడా ఒక టెన్షన్తో అయితే దాన్ని జాడను తెలుసుకునేందుకైతే మరొక హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ టీం అయితే ఆ ప్రమాద సమయానికి ఆ స్థలానికైతే చేరుకుంది. సో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అక్కడ జల్లెడ పెట్టారు. సో అయితే మరి కాసేపటి తర్వాత కూడా విమానం పూర్తిగా అక్కడ కూలిపోయి విమానం క్రాష్ అయింది. సో ఈ ఘటన అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము. అహ్మదాబాద్ ప్రమాద ఘటన మరొక ముందే వరుస విమాన ప్రమాదాలు అందరినీ అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఏ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడ సడన్ గా దిగుతుందో ఎప్పుడు కూలుతుందో అర్థం కాలేని పరిస్థితులు అయితే ఇప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతున్న తీరును బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఏదైతే తాజాగా జరిగిన అటు రష్యా విమానం అయితే ఈ విమానం వచ్చేసి హంగారా విమానం అనమాట. రష్యా నుంచి చైనాలోని టిండాకు వస్తుంది విమానం. అయితే టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. అయితే ల్యాండింగ్ కు కొద్ది దూరంలోనే ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది పైలట్లు అయితే. సో అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. సో ఈ నేపథ్యంలోనే అటు రెస్క్యూ టీం అయితే వెంటనే చర్యలు చేపట్టేందుకు మరొక హెలికాప్టర్ తీసుకుని ఎక్కడైతే సంబంధాలు తెగిపోయిందో ఆ ప్రాంతంలో సెర్చింగ్ చేసేందుకు వెళ్లారు. ఎక్కడ కూడా విమాన అయితే దొరకలేదు. అసలు ఏమైంది ఏంటి తెలుసుకునే లోపే విమానం అక్కడ క్రాష్ అవ్వడం కూడా మంటల్లో కాలి బూడిదైన ఘటన మనం చూస్తున్నాము. సో ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ కూడా మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. దీనిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ప్రయాణికుల్లో ఎవరైతే ఉన్నారో సో పెద్దవారితో పాటు సుమారుగా 4-5 చిన్న పిల్లలు కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. సో అయితే తాజాగా రష్యాలో ఘోర విమాన ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తుందని చెప్పాలి. అంగారా ఎయిర్లైన్స్ కి చెందిన AN-24 ప్యాసింజర్ విమానం అయితే కూలిపోయింది. అయితే ఈ విమానం ఉదయం అటు టేక్ ఆఫ్ అయిన కాసేపటికే అదృశ్యమైంది. ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. అప్పటి నుంచి కూడా టెండా సమీపంలో కూలిపోయినట్లు తర్వాత అధికారులు అయితే గుర్తించారు. సో విమానంలో అటు సిబ్బందితో సహా 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రయాణికులందరూ కూడా ఈ ఘటనలో దుర్మరణం చెందారనే చెప్పుకోవాలి. సో అయితే వరుస విమాన ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సో మనం చూడొచ్చు ఘటనా స్థలంలో అటు విమానం క్రాష్ అయిన ప్లేస్ కూడా మనం చూస్తున్నాము. కూడా మంటల్లో కాలిపోయింది. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అలాంటి ఘటనలో ఏ ఒక్కరు కూడా బ్రతికే ఛాన్స్ అయితే లేదు. సో మనం తాజాగా కూడా అహ్మదాబాద్ ఘటన చూసాము. సో విమానం క్రాష్ అయ్యి కాలిపోయిన ఘటనలో ఒక్కరు మినహా మిగతా వారందరూ చనిపోయిన పరిస్థితి. సో తాజాగా రష్యా విమానం కూలిపోయి క్రాష్ అవ్వడం పట్ల కూడా దీనిలో సుమారుగా 50 మంది ప్రయాణికులు అందరూ చనిపోయినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ లో అందిస్తారు. సయ్యద్, చెప్పండి. రష్యాలో విమాన ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తుందనే చెప్పాలి. సో అయితే టేక్ ఆఫ్ అయిన కాసేపటికే సంబంధాలు తెగిపోయి ఏటీసీతో అనేసి కూడా సెర్చింగ్ చేసేందుకు కూడా మరొక ఏరోప్లేన్ అయితే వెళ్లారు. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి ఎయిర్లైన్స్ ఏం చెప్తుంది? ఏ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడ సడన్ గా దిగుతుందో ఏది ఎప్పుడు కూలుతుందో అర్థం కాలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 ప్యాసింజర్ విమానం కూలిపోయింది. అయితే ఉదయం అదృశ్యమైన విమానం టెండా సమీపం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సో విమానంలో దాదాపు 50 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ 50 మంది ప్రయాణికుల్లో
5 మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇక మిగతా మంది కూడా అడల్ట్స్ ఉన్నారు. ఇంకా 6 మంది ఫ్లైట్ సిబ్బంది కూడా అందులో ప్రయాణించినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే అంగారా ఎయిర్లైన్స్ రష్యా నుంచి చైనా సరిహద్దుల్లోని ఆమూర్ ప్రాంతంలో టిండా పట్టణానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక విమానం దాని గమ్యస్థానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. సో వెంటనే రంగంలోకి రెస్క్యూ బృందాలు కూడా దిగాయి. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది. సో విమానం కూలిపోయినట్టు కూడా గుర్తించారు. అయితే ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది ఆ విమానం. ఎందుకంటే ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయిన తర్వాత అక్కడ పైలట్ ఎక్కడ ల్యాండ్ చేయాలో తెలియని పరిస్థితిలో తప్పకుండా ఎక్కడో ఒక చోట ల్యాండ్ చేయాలి. ఎందుకంటే ఫ్యూయల్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో అతను ల్యాండ్ చేయాల్సిన టైంలో అక్కడ క్రాష్ ల్యాండ్ అయిపోయి ఆ విమానం కూలిపోయినట్లు ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. అయితే టెండా ఎయిర్పోర్ట్ కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. మరొక 5 నుంచి 10 నిమిషాల్లో వాళ్ళు ఆ టెండా ఎయిర్పోర్ట్ కి చేరుకునే లోపే ఈ ప్రమాదం, అంటే వాళ్ళకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోవడం, దీంతో పైలట్ ఎక్కడ ల్యాండ్ చేయాలో తెలియక ఆ ఫ్లైట్ కాస్త క్రాష్ ల్యాండ్ అవడంతో 50 మంది కూడా చనిపోయారు. ఆ 50 మందిలో 5 చిన్నారులు ఉన్నారు. ఇక 6 మంది క్రూ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. నిజంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ లో కూడా ఏకంగా 241 మంది చనిపోయారు. అండ్ ఆ ఫ్లైట్ ఒక మెడికల్ హాస్పిటల్ దగ్గర క్రాష్ ల్యాండ్ అయింది కాబట్టి అక్కడ కూడా చాలా మంది చనిపోయారు. సో ఈ మధ్య కాలంలో ఇలా తరచుగా ఫ్లైట్స్ అనేవి ప్రమాదానికి అవుతూ ఉండడంతో అసలు ఫ్లైట్ ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. సయ్యద్, మనం చూస్తున్నైతే ప్రధానంగా ఈ విమానం కూలిపోవడానికి ఏమైనా సాంకేతిక లోపమా లేదంటే ఏమైనా కుట్రకోణం దాగి ఉందనుకోవచ్చా? సో ఇప్పటి వరకు ఎయిర్లైన్స్ దీనిపై స్పందించిందా? ఇప్పటికే దీనికి సంబంధించి టెక్నికల్ ఎర్రరా లేకపోతే దీనికి సంబంధించి కుట్రకోణం ఏదైనా ఉందా అని దానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు అయితే బయటికి రాలేదు. ఎందుకంటే కుట్రకోణం అయితే ఖచ్చితంగా దాగి ఉండదని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయో ఆ సంబంధాలు తెగిపోయిన కొద్దిసేపటికే ఈ ఫ్లైట్ అనేది టెండా ఎయిర్పోర్ట్ కి 15 కిలోమీటర్ల దూరంలో అది క్రాష్ ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ విజువల్స్ లో కూడా మనము చాలా స్పష్టంగా చూడొచ్చు, అక్కడ ఎక్కడైతే కూలిపోయిందో ఆ ప్రదేశం అంతా కూడా చెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో దీంతో అక్కడ కుట్రకోణం అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన తర్వాత పైలట్ తాను ఎక్కడైనా ల్యాండ్ చేయొచ్చు అనేది కూడా చూసినట్టు మనకు తెలుస్తుంది. బట్ ల్యాండ్ చేయడానికి ఖచ్చితమైన క్లియరెన్స్ అనేది వాళ్ళకు కావాలి. ఎందుకంటే వాళ్ళకు ఆ రోడ్స్ అనేవి సరిగ్గా కనిపించవు. అన్లెస్ అంటే ఆ రాడర్ లో వాళ్ళకు స్పష్టమైన గైడ్ లైన్స్ కనిపిస్తే తప్ప వాళ్ళు ల్యాండ్ చేయలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడొక ల్యాండ్ చేయాలి కాబట్టి అతను తనకు సరిగ్గా స్పష్టమైన రూట్ మ్యాప్ తనకు తెలియలేదు కాబట్టి అది క్రాష్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ క్లియర్ గా ఏటీసీ నుంచి వాళ్ళకు సంబంధాలు తెగిపోయాయి కాబట్టి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఇప్పటికే ప్రాథమిక అంచనా కూడా వేస్తున్నారు. సయ్యద్, అయితే అటు ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన వెంటనే కూడా అటు రెస్క్యూ సిబ్బంది అయితే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. వేరొక అటు హెలికాప్టర్ ద్వారా కూడా వెతికేందుకు వెళ్లారు. సో అప్పుడు వీళ్ళకి ఏమన్నా ఆధారాలు ఏమన్నా తెలుసాయి అసలు ఏమైంది ఏంటనేది? అండ్ అలాగే ఈ విమానం కూడా వచ్చేసి అటు అంగారా ఎయిర్లైన్స్ కి చెందిన కూడా తెలుస్తుంది. అయితే ఈ ఎయిర్లైన్స్ కి సంబంధించి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయా? రెస్క్యూ ఆపరేషన్ అంటే అక్కడ ఆ విమానం కూలిపోయిన చోట ఎవరన్నా బ్రతికి ఉన్నారా, శకలాల కింద ఎవరన్నా చిక్కుకుపోయి ఉన్నారా అనే కోణంలో కూడా ప్రజెంట్ రెస్క్యూ టీమ్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతుంది. ఎందుకంటే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ లో కూడా మనం చూసాము, ఎవరు బ్రతికి ఉండరని అనుకున్నాం కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. సో దీనికి సంబంధించి ఫస్ట్ వాళ్ళు ప్రైమరీగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఏటీసీ నుంచి వీళ్ళకు కాల్ అనేది కట్ అయిన తర్వాత, అంటే వాళ్ళకు సిగ్నల్ అనేది కట్ అయిన తర్వాత దానికి సంబంధించి కాక్పిట్ లో ఎలాంటి సంభాషణ కొనసాగింది అనేది కూడా బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. సో వన్స్ ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాత బ్లాక్ బాక్స్ లో కాక్పిట్ లో ఉన్న పైలట్స్ వాళ్ళ మధ్య ఎలాంటి చర్చ జరిగింది అనేది కూడా ఫర్దర్ గా ఇది చాలా ఇంపార్టెంట్ గా మారబోతుంది. ఆ తర్వాత కేవలం ఏటీసీలో కాల్ కట్ అవ్వడానికి పైలట్ల నుంచి ఏమైనా తప్పిదం జరిగిందా, లేక టెక్నికల్ గా ఏదైనా ప్రమాదం జరిగిందా, అంటే టెక్నికల్ గా వాళ్ళకు సంబంధం తెగిపోవడానికి వాతావరణం సరిగ్గా లేని కారణంగానే ఆ కాల్ అనేది వాళ్ళకు ఆ ఏటీసీ నుంచి వీళ్ళకు ఉండే ఏదైతే సంభాషణ ఉంటుందో అది కట్ అయిందా, దాని తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేది కూడా ఫర్దర్ గా జరిగి ఇన్వెస్టిగేషన్ లో జరగనుంది. అయితే అంగారా ఎయిర్లైన్స్ కి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ప్రమాదం ఎప్పుడు జరగలేదు అని కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. బట్ జరిగిందా లేదా అనేది దానికి సంబంధించి కూడా అధికారులు ప్రజెంట్ ఎలాంటి
ఇలాంటిది ఇంతకు ముందు జరగలేదు. ఇలాంటి ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరగడం, అది కూడా ఏటీసీతో కాల్ కట్ అయిన వెంటనే ఈ రకంగా ఇంత పెద్ద మొత్తంలో ఫ్లైట్ అనేది క్రాష్ ల్యాండ్ అవడం ఇదే మొదటిసారి కావచ్చు అని ఇప్పుడు ఇప్పటికే కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు. ఓకే, రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. సయ్యద్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అంగారా ఎయిర్లైన్స్కు చెందిన AN24 ప్యాసింజర్ విమానం కుప్పకూలి మొత్తం క్రాష్ అయింది. సో మనం అటు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్టయితే కనుక ప్రమాద తీవ్రత భారీగా ఉంది. దీంతో ఏ ఒక్కరు కూడా బ్రతికే ఛాన్స్ లేనట్టుగా కూడా మనం అయితే విజువల్స్ చూసి చెప్పొచ్చు. సో చూస్తున్నాం ఫ్లైట్ మొత్తం కూడా కాలి బూడిదైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి అటు ల్యాండింగ్ అవ్వాల్సిన సమయంలో కూడా ఏటీసీతో అటు సంబంధాలు తెగిపోయింది. అనంతరం కూడా ఏం జరుగుతుంది అని వెళ్ళి సెర్చింగ్ చేసే లోపలే విమానం కాస్త కుప్ప కూలిపోయిన చేదు వార్త అయితే ప్రతి ఒక్కరూ విన్నారు. సో దీంతో ఒక్కసారిగా ఆ విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రయాణికులంతా ఎక్కడ వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అటు ఎయిర్లైన్స్ అయితే ఇప్పటికే అటు బయట పెట్టింది. సో దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఏంటనేది కూడా అక్కడికి వెళ్ళి ఎవరెవరు ప్రయాణిస్తున్నారు అనేది తెలుసుకునే యోచనలో ఒక పక్కన కుటుంబ సభ్యులు ఉన్నారు, మరో పక్కన అయితే ఇంకా ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైతే అటు బ్లాక్ బాక్స్ ఉందో బ్లాక్ బాక్స్ నుంచి డేటా తీస్తే కానీ అసలు ఏం జరిగిందో ఏంటి అనేది కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. ఆఫ్టర్ బ్లాక్ బాక్స్ తీసిన తర్వాత అసలు ఏటీసీతో సంబంధం కోల్పోవడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ అటు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సో ఏదేమైనా వరుస విమాన ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. సో ప్రజెంట్ ఈ రోజు జరిగిన రష్యా విమాన ప్రమాదంలో అయితే సో మొదటగా కూడా విమానం ప్రయాణించిన తర్వాత కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయింది. అనంతరం కూడా ఆ లోపల ఏం జరిగింది ఏంటి, ఫ్యూయల్ ప్రాబ్లమా, లేదంటే వాతావరణం అనుకూలించలేదా, లేదంటే ఇంకేదైనా సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో కూడా ఇప్పటికే అటు విచారణ అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం ఇంకా అటు ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. విమాన సకలాలను కూడా తొలగించి అక్కడ బ్లాక్ బాక్స్ అయితే తీసుకునే అనంతరం కూడా ఆ డేటా బయటకు వస్తే కానీ అసలు ఏం జరిగిందనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.